ఇక్కడ మనం ఒక టెక్నికల్ ఇష్యూ గమనించాలి. జనరల్‌గా ఏదైనా డిప్లొమాట్ ఫారిన్ కంట్రీ నుంచి మన దేశానికొస్తే, వాళ్ళతో మన మినిస్టర్స్ వాళ్ళు చర్చలు జరిపేటప్పుడు వెనక పక్క వాళ్ళ ఫ్లాగ్, మన ఫ్లాగ్ ఉంటది. మరి ఆఫ్ఘనిస్తాన్ మనం ఇంకా అక్కడున్న తాలిబాన్ ప్రభుత్వాన్ని అఫీషియల్‌గా మనం రికగ్నైజ్ చేయలేదు. ఈ టైంలో వాళ్ళ ఫ్లాగ్‌ని మనం చూపిస్తామా? లేదా? ఇప్పుడు జయశంకర్ గారు గాని, ఇతర డిప్లొమాట్స్ కానీ ఆయన్ని కలిసేటప్పుడు ఆఫ్ఘన్ ఫారెన్ మినిస్టర్ కలిసేటప్పుడు వాళ్ళ ఫ్లాగ్ ఎనకాల పెట్టి అఫీషియల్‌గా మన ఫోటో రిలీజ్ చేస్తామా? లేదా? ఒకసారి మనం వెయిట్ చేసి చూడాలి. ఏది ఏమైనప్పటికీ రియల్ పాలిటిక్ విషయానికొచ్చేసరికి ఇండియా కాస్త ప్రాక్టికల్‌గా ఉండటం మంచిది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనేది మనం చూస్తే గనక స్ట్రాటజికల్‌గా చాలా ఇంపార్టెంట్. అంతేకాదు అమెరికా ఒక పక్క, రష్యా ఒక పక్క, చైనా ఒక పక్క అన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్‌ని టెక్నికల్‌గా అయితే దాంతో రిలేషన్స్‌తో స్టార్ట్ చేసేసాయి. అలాంటి టైంలో ఇండియా నేను ఆఫ్ఘనిస్తాన్‌కి దూరంగా ఉంటానంటే కుదరదనమాట. ఎట్లాంటి ప్రభుత్వం ఉన్నా మనకి లుక్ వెస్ట్ పాలిసీకి కానీ, అదేవిధంగా మిడిల్ ఈస్ట్ కనెక్టివిటీకి కానీ వీటన్నిటికి కూడా ఆఫ్ఘనిస్తాన్ స్ట్రాటజికల్‌గా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా టెక్నికల్‌గా అయితే మన సంబంధాలు వాళ్ళతో ఉండటమే మంచిది.